అనుదిన వర్తమానం వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క నిండు వందనాలు, ఉదయకాల శుభములు తెలియపరుస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? అందరూ బాగుండాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాను. మరి అంతేకాకుండా మంచి మంచి వర్తమానాలు తీసుకురావడానికి నా గురించి మీరు ప్రార్థన చేయవలసిందిగా మనవి. ఇంకా దేవునిలో బలంగా వాడబడడానికి, మంచి సందేశాలను మీ ముందుకు తీసుకురావడానికి మీరు చేసే కామెంట్స్ ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయనే విషయాన్ని గమనించండి. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి. లైక్ చేయడం దేనికోసం అంటే, ఒక వ్యక్తిని ప్రోత్సహించడానికి ఆ లైక్ ఎంతో ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మీరు గమనించండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. మరి ఈరోజు నూతన అంశం ఏంటంటే, పెద్దల యొద్ద జ్ఞానం ఉన్నది. పెద్దల యొద్ద ఏముంది? జ్ఞానం ఉన్నది. కీర్తన గ్రంథము 71వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట రాయబడింది, చదువుతాను, ఆలకించండి. దేవ, వచ్చు తరములకు నీ బాహుబలమును గూర్చియు, పుట్టబోవు వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజేయనట్లు తలనెరిసిన వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడువకుము అని దావీదు గారు ఇక్కడ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ఈ యొక్క మాటలో ఎంత చక్కటి అర్థం ఉంది, ఎంత మంచి ఆలోచన ఉందో ఒక్కసారి మనమందరం కూడా గమనించాలి. ఈరోజు అందుకనే పెద్దల యొద్ద జ్ఞానం ఉంది అనే మాటను మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. దేవా, వచ్చు తరములకు అంటే రాబోయే తరానికి నీ బాహుబలమును గూర్చియు, నీ బాహుబలాన్ని గూర్చియు నీ గురించి నేను తెలియపరచాలి అనే ఉద్దేశం దావీదులో ఉంది. దేవా, వచ్చు తరములకు నీ బాహుబలమును గూర్చియు, పుట్టబో వారందరికీ నీ శౌర్యముని గూర్చియు, వచ్చు తరానికి పుట్టబో వారందరికీ నీ శౌర్యముని గూర్చియు నేను తెలియజేయనట్లు తలనెరిసిన వృద్ధుడై ఉండు వరకు నన్ను విడువకుము. తలనెరిసిన వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడువకుము. తలనెరిసిన వృద్ధులు మన కుటుంబంలో కానీ, మన సమాజంలో కానీ, మన మందిరాల్లో కానీ ఉండడము చాలా మంచిది, అది శ్రేష్టకరము. ఎందుకు అంటే, తలనెరిసిన వృద్ధులు ఉంటే వారి యొక్క అనుభవాన్ని మనకు